హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం బలవంత పెళ్లి పార్ట్ 6 మరి కథలోకి వెళ్తే, ఆ చీకటి పడుతున్న సాయంత్రం విక్రమ్ ఇంటి గడప దాటి బయటకు వచ్చిన పల్లవి రామచంద్రరావుల అడుగులు ఎంత బరువుగా ఉన్నాయి. వీధిలోకి రాగానే రామచంద్రరావు ఆటో పిలిచాడు. ఇద్దరు ఆటోలో కూర్చున్నారు. ఆటో కదులుతుంది కానీ పల్లవి మనస్సు మాత్రం ఆ ఇంట్లోని విక్రమ్ దగ్గర ఆగిపోయింది. గెట్ అవుట్ అని విక్రమ్ అన్న మాటలు ఆమె చెవుల్లో పదే పదే ప్రధ్వనిస్తూ ఆమె గుండెను రంపంతో కోస్తున్నాయి. తన భర్త తనను నమ్మలేదన్న ఆవేదన ఒకవైపు, అత్తగారి కుట్రకు తాను బలిపశువునయ్యానన్న నిస్సహాయత మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆటో విండోలోంచి వీస్తున్న చల్లని గాలి ఆమె కన్నీళ్లను ఆరబెట్టలేకపోతుంది. రామచంద్రరావు తన కూతురి ముఖం చూడలేక తన చేతకానితనానికి తన్ను తాను నిందించుకుంటూ మౌనంగా ఏడుస్తున్నాడు. నన్ను క్షమించమ్మా పల్లవి. నా వ్యాపారం పరువు కోసం నిన్ను ఆ రాక్షసుడి చేతిలో పెట్టాను. తీరా చూస్తే వాడు నా కళ్ళ ముందు నిన్ను దొంగం చేసి గెంటేశాడు. నీ జీవితం ఇలా నాశనం అవటానికి నేనే కారణం తల్లి అని రెండు చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు రామచంద్రరావు. పల్లవి వెంటనే తండ్రి చేతులను పట్టుకొని, అలా అనకండి నాన్న, ఇందులో మీ తప్పు ఏమీ లేదు. ఆయన రాక్షసుడు కాదు. ఆయనలో మంచి మనసు ఉంది. కానీ అత్తయ్య గారు వేసిన కుట్రలో ఆయన కళ్ళు మూసుకుపోయాయి. తన వ్యాపారం అంటే ఆయనకు ప్రాణం. ఆ ఫైల్ నా దగ్గర దొరికేసరికి ఆయన ఆలోచించే శక్తిని కోల్పోయారు. నా ఆవేదన అంతా ఆయన నన్ను నమ్మలేదని నాన్న అంటూ తండ్రి భుజం మీద తల వాల్చి ఏడ్చేసింది. తన గెంటేసిన ఇంకా తన భర్తను వెనకేసుకొస్తున్న కూతురి పతిభక్తిని చూసి రామచంద్రరావు గుండె మరింత బరువెక్కింది. రాత్రి 8 గంటల సమయానికి ఆటో పల్లవ్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఒకప్పుడు పెళ్లి కూతురుగా కలకల్లాడుతూ ఈ ఇల్లు వదిలి వెళ్ళిన పల్లవి ఇప్పుడు కన్నీళ్లతో చేతికి బ్యాండేజ్తో తిరిగి రావటం చూసి గుమ్మంలో ఉన్న పల్లవి తల్లి జానకమ్మ షాక్ అయింది. ఏంటి పల్లవి ఇలా వచ్చారు? అల్లుడు గారి ఏరి? నీ చేతికి ఏమైంది అని కంగారుగా అడిగింది జానకమ్మ. పల్లవి తల్లిని చూడగానే తన దుఃఖాన్ని ఆపుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి జానకమ్మను గట్టిగా వాటేసుకుని బోర్న విలిపించింది. అమ్మా, నన్ను వెళ్ళగొట్టారమ్మా. నేను దొంగను కాదమ్మా. నేనే తప్పు చేయలేదు. కానీ నన్ను ఎవ్వరు నమ్మలేదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని చూసి జానకమ్మ గుండె పగిలిపోయింది. రామచంద్రరావు ఇంట్లోకి వచ్చి జరిగిన ఘోరాన్ని పూసగుచ్చినట్లు భార్యకు వివరించాడు. రాజేశ్వరి కుట్ర, ఫైల్ దొరకటం, విక్రమ్ పల్లవిని గెంటేయటం అన్నీ చెప్పాడు. ఆ మాటలు విన్న జానకమ్మ కోపంతో బాధతో రగిలిపోయింది. అంత పెద్ద ఆస్తిపరులైతే మాత్రం ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అప్పు ఇచ్చామని నా కూతుర్ని కొనుక్కున్నారా? నా కూతుర్ని దొంగం చేస్తారా? వద్దు, అలాంటి ఇంటికి నా కూతురికి వెళ్ళవలసిన అవసరం లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు దాన్ని ఇక్కడే అంటిపెట్టుకుంటాను అని కన్నీళ్లతో శపథం చేసింది జానకమ్మ. పల్లవికి తల్లి మాటలు ధైర్యాన్నిచ్చినా ఆ మనసు మాత్రం విక్రమ్తో గడిపిన ఆ క్షణాల చుట్టూనే తిరుగుతుంది. రీసార్ట్లో అతను చూపించిన ప్రేమ, తన కొంగు పిన్పెట్టిన స్పర్శ, నువ్వు నా బాధని ఇచ్చిన మాట, ఇవన్నీ అబద్ధం కాదని ఆ మనసుకు తెలుసు. కానీ నిజం ఎప్పటికైనా గెలుస్తుందా? ఆ అత్తగారి కుట్ర కుప్పగూలే రోజు వస్తుందా అని ఆశగా ఆకాశం వంక చూస్తూ గదిలో ఒంటరిగా కూర్చుండిపోయింది పల్లవి. అటు విక్రమ్ ఇంట్లో వాతావరణం భయంకరమైన నిశ్శబ్దంతో నిండి ఉంది. పల్లవిని బయటకు గెంటేసిన తర్వాత విక్రమ్ నేరుగా తన స్టడీ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. రాజేశ్వరి, సోనియా మాత్రం హాల్లో పండగ చేసుకుంటూ ఉన్నారు. తమ ప్లాన్ సక్సెస్ అయిందని, ఇన్నాళ్ళుగా ఇంట్లో ఉన్న ఒక పీడ వదిలిపోయిందని వాళ్ళు సంబరపడుతున్నారు. చూసావా సోనియా, నీ పెళ్లికిక ఎలాంటి అడ్డంకి లేదు. ఆ పల్లవికి ఈ జన్మలో ఈ ఇంటి గుమ్మం తొక్కలేదు. విక్రమ్ మనసులో దాని మీద విపరీతమైన ద్వేషం నాటేశాను అంటూ గర్వంగా నవ్వింది రాజేశ్వరి. కానీ స్టడీ రూమ్లో ఉన్న విక్రమ్ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రేపు సబ్మిట్ చేయవలసిన టెండర్ ఫైల్ అతని ముందే ఉంది. అందులో ఉన్న నెంబర్స్ చూస్తున్నాడు కానీ అతని మెదడుకు ఏమీ ఎక్కడం లేదు. ఆ కాగితాల మీద పల్లవేడుస్తున్న ముఖం, ఆమె కన్నీళ్లే కనిపిస్తున్నాయి. నేను చేసింది కరెక్టేనా? ఆ ఫైల్ నిజంగానే తను దొంగలించిందా?
అన్న ప్రశ్న అతన్ని తొలిచేస్తుంది. పల్లవి తన నాన్నతో వెళ్తూ వెళ్తూ తన వైపు చూసిన ఆఖరి చూపు అతని గుండెల్లో ముళ్ళుగా గుచ్చుకొని ఉంది. ఆ చూపులో మోసం లేదు, ఒక స్వచ్ఛమైన ఆవేదన, తన భర్త తనను నమ్మలేదన్న బాధ మాత్రమే ఉన్నాయి. విక్రమ్కు పిచ్చెక్కినట్లుంది. ఫైల్ని బల్ల మీద గట్టిగా విసిరికొట్టి లేచి నిలబడ్డాడు. లేదు, తను మోసం చేసింది, నా నమ్మకాన్ని వాడుకుంది. ఆమెకు నేను దూరం అవ్వడమే కరెక్ట్ అని తన అహంకారానికి మళ్ళీ నచ్చెప్పుకోవడానికి ప్రయత్నించాడు. రాత్రి 12 గంటలు దాటింది. విక్రమ్ తన పడగ్గదిలోకి వెళ్ళాడు. గత్తలుపు తీయగానే ఇన్నాళ్ళు ఆ గదిలో నిండి ఉన్న పల్లవి అలికిడి ఇప్పుడు లేదు. ఆమె పడుకునే మంచం ఖాళీగా ఉంది. అద్దం ముందు ఆమె పెట్టుకునే చిన్న కుంకుమ భరణి అలాగే ఉంది. మొన్న తనిచ్చిన ఆ అందమైన ఎరుపు రంగు పట్టుచీర మంచం మీద నీటిగా మడత పెట్టి ఉంది. పల్లవి దాన్ని కూడా తనతో పాటు తీసుకెళ్లలేదు. విక్రమ్ నెమ్మదిగా వెళ్ళి ఆ పట్టుచీరను చేతుల్లోకి తీసుకున్నాడు. దాని నుంచి వస్తున్న పల్లవి తాలూకు సన్నని పరిమళం అతని ప్రాణాలను తోడేస్తుంది. నా ప్రేమకు గుర్తుగా ఈ చీర ఇస్తున్నాను అంతనన్న మాటలు అతని గుర్తొచ్చాయి. అప్పుడు ఆ ముఖంలో విరిసిన ఆనందం నిజమైంది కదా. ఒకవేళ తను నిజంగానే దొంగతనం చేయాలనుకుంటే ఆ ఇంట్లో ఎన్నో ఖరీదైన వస్తువులున్నాయి. వాటన్నిటిని వదిలేసి కేవలం ఆ ఫైల్ని మాత్రమే తన సూట్ కేసులో ఎందుకు పెట్టుకుంటుంది? తను పగతో గెంటేసిన తానిచ్చిన చీరను తీసుకెళ్ళకపోవటం ఆమె ఆత్మగౌరవానికి నిదర్శనం కదా. విక్రమ్కి తల పగిలిపోతున్నట్లు ఉంది. ఆ రాత్రి అతనికి నిద్ర లేదు. మంచం మీద పడుకున్న, సోఫాలో పడుకున్న, గదిలో ప్రతి అణువు పల్లవిని గుర్తు చేస్తూ అతని విరహ వేదన గుర్తు చేస్తుంది. తన కోపాన్ని, తన అహంకారాన్ని ఒక ఫైల్ కోసం ప్రదర్శించాడు. కానీ దానివల్ల తను కోల్పోయింది కేవలం ఒక భార్యని కాదు, తన మనసుకు దొరికిన ఒక ప్రశాంతతను అని అతనికి నెమ్మదిగా అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ తయారు చేస్తున్న టెండర్ ఫైల్ని ఆఫీస్కి పంపించి తను మాత్రం ఇంట్లోనే ఉండిపోయాడు. తల విపరీతంగా నొప్పిస్తుండటంతో సోఫాలో కళ్ళు మూసుకుని పడుకున్నాడు. రాజేశ్వరి వచ్చి, విక్రమ్, ఏంట్రా ఆఫీస్కి వెళ్ళలేదా? నిన్నటి నుంచి ఏమీ తినలేదు, జ్యూస్ తాగు అంటూ ఒక గ్లాస్ ఇచ్చింది. విక్రమ్ విసుగ్గా, వద్దు మమ్మీ, నాకేం వద్దు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి అని కసిరాడు. రాజేశ్వరి ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదే సమయంలో ఇల్లు ఊడుస్తూ పని మనిషి లక్ష్మి విక్రమ్ గారి దగ్గరకు వచ్చింది. లక్ష్మి చాలా అమాయకురాలు. ఇంట్లో జరిగే కుట్రలామకు తెలియవు. విక్రమ్ను చూసి పలకరింపుగా, ఏంటయ్యా, అమ్మగారు ఊరెళ్ళారని ఇలా డల్గా ఉన్నారా? నిన్నటి వరకు అమ్మగారు ఆ గదిలో ఉంటే ఇల్లంతా మహాలక్ష్మిలా ఉన్నట్లు కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇల్లు బోసిపోయింది అని అంది. విక్రమ్కి కోపం వచ్చి, తను ఊరెళ్ళలేదు లక్ష్మి, నా ఫైల్ దొంగలించిందని నేనే గెంటేశాను అని గట్టిగా అన్నాడు. లక్ష్మి ఆశ్చర్యపోయి చీపురు కింద పడేసింది. అయ్యో దేవుడా, ఏంటయ్యా మీరు అనేది? చిన్నమ్మగారు దొంగతనం చేయడమా? ఆ తల్లి ఎప్పుడు ఏ చీమకు కూడా హాని చేయదేం. నిన్నటి నుంచి ఉదయం వరకు అవి నాతో పాటు వంటగదిలో ఉండి పనులు చేసింది. అసలు స్టడీ రూమ్ వైపు వెళ్ళనే లేదు. మీరు పొరబడుతున్నారు బాబు అంది కంగారుగా. విక్రమ్కి ఒక్కసారిగా షాక్ తగిలింది. నువ్వు నిజం చెప్తున్నావా లక్ష్మి? పల్ల వంటగదిలోనే ఉందా? అవునయ్యా, దేవుడి మీద ఒట్టు. నేను పనిచేస్తూ ఉంటే పక్కన నిలబడి కూరగాయలు కోసిపెట్టింది. నిన్న మధ్యాహ్నం ఆవిడ గదిలోకి వెళ్ళనే లేదు. అయితే అంటూ లక్ష్మి కొద్దిగా ఆగిపోయింది. అయితే ఏంటి చెప్పు లక్ష్మి అని విక్రమ్ ఆతృతగా అడిగాడు. అదే, మధ్యాహ్నం పెద్దమ్మగారు పైకి స్టడీ రూమ్ వైపు వెళ్ళడం నేను చూశాను. ఆ తర్వాత ఆవిడ కంగారుగా చిన్నమ్మగారి గదిలోకి వెళ్ళారు. నేను ఏదైనా పని మీద వెళ్ళారేమో అనుకున్నాను. అంతకుమించి నాకేం తెలియదయ్యా అని చెప్పి లక్ష్మి తన పని తాను చేసుకోవడానికి వెళ్ళిపోయింది. లక్ష్మి చెప్పిన మాటలు విక్రమ్ మెదల్లో ఒక పెద్ద పేర్లు సృష్టించాయి. మమ్మీ నా స్టడీ రూమ్లోకి వెళ్ళిందా? ఆ తర్వాత పల్లవి గదిలోకి వెళ్ళిందా? ఎందుకు? పల్లవి వంటగదిలో ఉంటే ఆ సూట్ కేసులో ఫైల్ ఎవరు పెట్టారు? మమ్మీ పెట్టిందా? విక్రమ్కు మతిపోయినంత పనైంది. తన తల్లి పల్లవిని ఎంతగా ద్వేషిస్తుందో అతనికి తెలుసు. కానీ తన వ్యాపారానికి సంబంధించిన
కాన్ఫిడెన్షియల్ ఫైల్తో ఆటలాడి తన్ను మోసం చేసేంత కుట్ర తన కన్న తల్లే చేస్తుందా? తన కోపాన్ని, అహంకారాన్ని తన తల్లి ఒక పావులా వాడుకుందా? విక్రమ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. పల్లవి కళ్ళు గుర్తుకొచ్చాయి. నేను ఇలాంటి తప్పు చేయలేదు విక్రమ్, అత్తయ్య గారే అని ఆమె చెప్పబోతే తను వినకుండా నోరు మూయించాడు. నేను ఎంతటి మూర్ఖుణ్ణి, నా కళ్ళ ముందు ఉన్న నిజాన్ని వదిలేసి నా తల్లి అల్లిన అబద్ధాన్ని నమ్మి నా భార్యని గెంటేశానా? విక్రమ్కు తన మీద తనకి విపరీతమైన అసహ్యం వేసింది. కానీ కేవలం లక్ష్మి మాటల ఆధారంగా తన తల్లిని నిలదీయడం కరెక్ట్ కాదని ఆధారాలతో సహా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ ఫోన్ మోగింది. అది రాహుల్. విక్రమ్కు రాహుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. అయినా ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? వదిన ఎలా ఉంది? వదిన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడిగాడు రాహుల్ ఎంతో ఆప్యాయంగా. విక్రమ్ గొంతు వణికింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ నిజం దాగదు కదా అని రాహుల్ పల్లవి ఇంట్లో లేదు, తన పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఏంటి, ఎందుకు వెళ్ళిపోయింది? నాన్నగారు వచ్చారు కదా, ఆయనతో పాటు పంపించావా? లేదు రాహుల్, నా ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి తను దొంగలించి వాళ్ళ నాన్నకు ఇస్తూ ఉంటే నేను పట్టుకున్నాను. అందుకే నేను కోపంతో వాళ్ళని గెంటేశాను అని ఇంకా తన పాత నమ్మకాన్ని రాహుల్తో చెప్పాడు విక్రమ్. ఫోన్లో అవతల వైపు 2 నిమిషాల పాటు భయంకరమైన నిశ్శబ్దం. ఆ తర్వాత రాహుల్ గొంతులోంచి విపరీతమైన కోపం, ఆవేదన వినిపించాయి. విక్రమ్, నువ్వు నా అన్నయ్యవేనా? అసలు నీకు బుద్ధి ఉందా? పల్లవ్ వదిన దొంగతనం చేసిందా? ఎవరి కోసం? మీ మామయ్య గారి కోసమా? అరే, వదిన నువ్వు ఇంట్లో ఎంత దారుణంగా హింసించావో, చలిలో ఇలా పడుకోబెట్టావో వసంతికి నాకు అన్నీ తెలుసు. అయినా సరే వదిన ఎప్పుడు నీ మీద ఒక్క మాట కూడా మాకు చెప్పలేదు. నా భర్త మంచివాడు, నా తండ్రి ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి అని నిన్ను వెనుకేసుకుని వచ్చేది. అలాంటిది నీ పరువు తీయాలనుకుంటే రీసార్ట్లో క్లయింట్ ముందు నీ నిజ స్వరూపం చెప్పి నీ బిజినెస్ నాశనం చేసి ఉండేది కదా, ఎందుకు చేయలేదు? దొంగతనం చేసేంత కర్మ వదనకు లేదు. నువ్వే నీ కళ్ళకు అహంకారం అనే గంతులు కట్టుకుని గుడ్డివాళ్ల మారావు. ఇందులో ఖచ్చితంగా పెద్దమ్మ కుట్ర ఉండే ఉంటుంది. నువ్వొక మంచి భార్యను, ఒక పవిత్రమైన బంధాన్ని చేతులారా నాశనం చేసుకున్నావు అని గట్టిగా అరిచి ఫోన్ కట్ చేశారు రాహుల్. రాహుల్ అన్న మాటలు విక్రమ్కు చెంపదెబ్బల్లో తగిలాయి. ఆమె నన్ను క్లయింట్ ముందు నాశనం చేయొచ్చు కదా అన్న లాజిక్ విక్రమ్ మెదల్లోని పగను, అనుమానాన్ని పూర్తిగా కడిగేసింది. పల్లవి తప్పు చేయలేదని అతనికి 100% నిర్ధారణ అయిపోయింది. తను ఒక అమాయకురాల్ని శిక్షించాలన్న అపరాధ భావం అతన్ని కుంగదీసింది. విక్రమ్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే వెళ్ళి తల్లిని నిలదీయాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆగిపోయాడు. ఇప్పుడు వెళ్ళి అడిగితే తను ఎప్పటికీ ఒప్పుకోదు. పైగా పల్లవి మీద ఇంకేదైనా నింద వేస్తుంది. పల్లవి నా జీవితంలోకి మళ్ళీ పూర్తి ఆత్మగౌరవంతో అడుగుపెట్టాలి. తను తప్పు చేయలేదని మా అమ్మీ నోటితోనే అందరి ముందు ఒప్పించాలి. అప్పుడే పల్లవికి నేనిచ్చే నిజమైన క్షమాపణ అని మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు విక్రమ్. విక్రమ్ వెంటనే తన పిఏకి ఫోన్ చేశాడు. హలో, నిన్న మా ఇంట్లో హాల్లో పై అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ నాకు అర్జెంటుగా కావాలి. ఎవరికి తెలియకుండా నా మెయిల్కి పంపించు అని ఆర్డర్ వేశాడు. ఆ తర్వాత నేరుగా పల్లవి గదిలోకి వెళ్ళాడు. ఆ గది ఇప్పుడు అతనికి ఒక దేవాలయంలా అనిపిస్తుంది. అక్కడ ఉన్న పల్లవి వస్తువులను చూస్తూ ఉంటే అతని కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. కింద పడి ఉన్న పగిలిన గాజు ముక్కలు అతన్ని గేలి చేస్తున్నట్టున్నాయి. నన్ను క్షమించు పల్లవి, నా పగ, కోపం నన్ను ఒక రాక్షసుడిగా మార్చాయి. నువ్వు నా మీద చూపించిన ప్రేమను నేను గుర్తించలేకపోయాను. ఈ రోజు నుంచి నా ప్రయాణం నీ వైపే. నీ మీద పడ్డ నిందను తుడిచివేసి మా అమ్మ కుట్రను బయటపెట్టి నిన్ను మళ్ళీ ఈ ఇంటికి యజమానురాలుగా తీసుకువస్తాను. ఇది నీ భర్తగా నేను నా మనసుకు చేసుకున్న ప్రమాణం అన్న పగిలిన గాజు ముక్కను చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లతో శపథం చేశాడు విక్రమ్. అటు పుట్టింట్లో పల్లవ పరిస్థితి దయనీయంగా ఉంది.
అన్నం లేదు, నిద్ర లేదు. ఆమె కళ్ళెప్పుడు తలుపు వైపే చూస్తున్నాయి. విక్రమ్ ఎప్పటికైనా నిజం తెలుసుకుని తన కోసం వస్తారన్న ఒక చిన్న ఆశ ఆమెను బతికిస్తుంది. పల్లవి, ఏంటమ్మా ఇది? వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి భోజనం చేయి. వాణ్ణి నిన్ను అవమానించి గెంటేశాడు. మళ్ళీ వాడి మొహం చూడవలసిన అవసరం మనకు లేదు అని జానకమ్మ కోపంగా అంది. పల్లవి కన్నీళ్లు తుడుచుకుని, లేదమ్మా, ఆయన నన్ను గెంటేసింది కోపంతో కాదు, మోసపోయానన్న ఆవేదనతో. ఆయనకు ఆ ఫైల్ కంటే నా మీద నమ్మకమే ముఖ్యం. ఆ నమ్మకాన్ని ఎవరో వమ్ము చేశారు. అత్తయ్య గారు ఆడిన నాటకం అది. నా భర్త రాక్షసుడు కాదు. ఆయన కళ్ళు మూసుకున్నాడు అంతే. కళ్ళు తెరిచిన రోజు ఆయన ఖచ్చితంగా నా కోసం వస్తాడు. అప్పటిదాకా నేను ఆయన భార్యగానే ఇక్కడ ఎదురు చూస్తాను. తన భర్త పట్ల ఉన్న చెరగని ప్రేమను, నమ్మకాన్ని వ్యక్తపరిచింది పల్లవి. విక్రమ్ గదిలో నిశ్శబ్దం భయంకరంగా ఉంది. అతని చూపులు ల్యాప్టాప్ స్క్రీన్ మీదే స్థిరపడిపోయాయి. పిఏ పంపించిన ఈమెయిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న నిన్నటి సీసీటీవీ ఫుటేజ్ని ప్లే చేశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ వీడియోలో నిజమేంటో చూడాలని ఒకవైపు ఆరాటం, తన తల్లి నిజంగానే అంతటి నీచానికి ఒడిగట్టిందా అన్న భయం మరోవైపు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వీడియో ప్లే అవుతుంది. సమయం నిన్న మధ్యాహ్నం 3 గంటలు చూపిస్తుంది. విక్రమ్ స్నానానికి వెళ్ళిన సమయం అది. వీడియోలో రాజేశ్వరి మెట్లెక్కి పైకి రావటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె అటు ఇటు చూస్తూ ఎవరు లేరని నిర్ధారించుకుని నేరుగా విక్రమ్ స్టడీ రూమ్లోకి వెళ్ళింది. 2 నిమిషాల తర్వాత ఆమె బయటకు రావటం, ఆమె చీర కొంగులో ఆ ఎర్రటి కాన్ఫిడెన్షియల్ ఫైల్ని దాచుకోవటం కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ తర్వాత ఆమె నేరుగా పల్లవ్ గదిలోకి వెళ్ళటం, 5 నిమిషాల తర్వాత ఖాళీ చేతులతో బయటకు రావటం, ముఖంలో ఒక కుటిలమైన నవ్వుతో కిందకు దిగిపోవటం. ఇదంతా విక్రమ్ కళ్ళ ముందు ఒక సినిమాలా కదిలింది. విక్రమ్ చేతులు వణకడం మొదలుపెట్టాయి. ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉన్న తన తల్లి ముఖాన్ని చూస్తుంటే అతనికి విపరీతమైన అసహ్యం వేస్తుంది. తన అహంకారాన్ని, తన కోపాన్ని ఆసరగా చేసుకుని కన్న తల్లే ఇంతటి భయంకరమైన కుట్ర పన్నిందా? తన భార్యను ఒక దొంగగా, ఒక నమ్మక ద్రోహిగా నిలబెట్టడానికి తన వ్యాపారాన్ని కూడా పనంగా పెట్టిందా? నేను ఎంతటి మూర్ఖుణ్ణి! పల్లవి కన్నీళ్లతో ప్రాధేయపన్నా నేను వినలేదు. ఆమె కళ్ళల్లో ఉన్న నిజాయితీని వదిలేసి నా తల్లి అల్లిన అబద్ధాన్ని గుడ్డిగా నమ్మాను. నా భార్యను అవమానించి జుట్టు పట్టుకుని గెంటేసినంత పనిచేశాను. తనలో తాను కుమిలిపోతూ 2 చేతులతో తల పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు విక్రమ్. అతని కళ్ళల్లోంచి పశ్చాత్తాపపు కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. అప్పటిదాకా అతని కళ్ళకున్న పగ, అహంకారం అనే పొరలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇప్పుడు అక్కడ మిగిలింది కేవలం ఒక భార్యను అకారణంగా శిక్షించిన ఒక భర్త ఆవేదన మాత్రమే. పల్లవి తన తండ్రితో కలిసి ఆ చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం అతని కళ్ళ ముందు మెదిలింది. విక్రమ్, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అత్తయ్య గారే అని ఆమె చెప్పబోతే తన రాక్షసుల్లా అరిచి ఆమె నోరు మూయించాడు. ఆ క్షణం ఆమె గుండె ఎంత ముక్కలే ఉంటుందో తలుచుకుంటేనే విక్రమ్ ప్రాణాలు కడబడుతున్నాయి. వెంటనే ల్యాప్టాప్ మూసేసి చేతిలోకి తీసుకున్నాడు. కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకొని అగ్ని పర్వతంలో రగులుతున్న గుండెతో గత్తలుపులు తీసుకుని కిందకు నడిచాడు. కింద హాల్లో రాజేశ్వరి, సోనియ టీవీ చూస్తూ నవ్వుకుంటున్నారు. ఇంట్లోంచి పల్లవి వెళ్ళిపోయిన ఆనందంతో వాళ్ళు పండగ చేసుకున్నారు. సోనియ తన పెళ్లి షాపింగ్ గురించి తల్లికి ఉత్సాహంగా చెబుతుంది. మెట్లు దిగి వస్తున్న విక్రమ్ అడుగుల చప్పుడు విని వాళ్ళ వైపు చూశాడు. విక్రమ్ ముఖం చూసి రాజేశ్వరి గుండెలో ఏదో తెలియని వణుకు పుట్టింది. అతని కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. నడకలో ఒక భయంకరమైన గంభీరత ఉంది. విక్రమ్ నేరుగా వచ్చి టీపాయ్ మీద ల్యాప్టాప్ని గట్టిగా పెట్టాడు. ఆ శబ్దానికి సోనియా ఉలిక్కిపడింది. ఏంట్రా విక్రమ్, ఏమైంది? ఆఫీస్కి వెళ్లకుండా నిన్నటి నుంచి గదిలోనే ఉన్నావు. ఇప్పుడు చూస్తే ఇలా ఉన్నావు. ఇంకా పల్లవి గురించి ఆలోచిస్తున్నావా? అది చేసిన మోసాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. 2 రోజుల్లో అంత సెట్ అవుతుందిలే. అంత నాటకాన్ని మళ్ళీ మొదలుపెట్టింది రాజేశ్వరి. విక్రమ్
ఆ మాటలకు జవాబు చెప్పకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి స్క్రీన్ని వాళ్ళ వైపు తిప్పి వీడియో ప్లే చేశాడు. "ఈ చూడు మమ్మీ, నేను ప్రశాంతంగా ఉండాలా లేక అసహించుకోవాలా అనేది ఇది చూశాక నువ్వే చెప్పు" అని గంభీరంగా అన్నాడు. వీడియో ప్లే అవ్వటం మొదలైంది. రాజేశ్వరి స్క్రీన్ వైపు చూసింది. స్టడీ రూమ్లోకి తాను వెళ్ళటం, ఫైల్ని చీరకొంగులో దాచుకోవటం, పల్లవి గదిలోకి వెళ్ళటం అంత స్పష్టంగా కనిపిస్తుంది. అది చూడగానే రాజేశ్వరి ముఖంలో నెత్తురు చుక్కలేదు. చేతిలో ఉన్న టీ కప్పు వణి కింద పడి పగిలిపోయింది. సోనియా కూడా ఆ వీడియో చూసి షాక్ అయిపోయి నోరు వెళ్ళబెట్టింది. గదిలో భయంకరమైన నిశ్శబ్దం. విక్రమ్ వాళ్ళ వైపు సూటిగా చూస్తున్నాడు. "ఏంటి మమ్మీ, మాటలు రావటం లేదా? నిన్న ఆ దొంగ ఫైల్ పల్లవి సూట్ కేసులో దొరికినప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడావు. నాకు ఆ ఫైల్తో సంబంధం లేదు. ఈ ఇంట్లో మిగిలింది ఇది ఒక్కతే అని ఒక అమాయకురాలి మీద నింద వేశావు. ఇప్పుడు చెప్పు, ఆ ఫైల్ ఎవరిది? ఆ దొంగతనం చేసింది ఎవరు?" అని విక్రమ్ గొంతు పెంచి గద్దించాడు. రాజేశ్వర్ తడబడుతూ, "విక్రమ్, అది నేను నీ మంచికే చేశాన్రా. ఆ పల్లవి నీకు తగింది కాదు. అది నిన్ను ఏదో మాయ చేసి వశం చేసుకుంటుంది. మొన్న పెళ్లి చూపులో చూసావుగా, నన్ను నా కూతుర్ని తక్కువ చేసి అది ఎలా అందరి దృష్టిలో పడిందో. దానివల్ల ఈ ఇంట్లో నా పెత్తనం పోతుందని, సోనియా పెళ్లి ఆగిపోతుందేమోనని నేను అనే అబద్ధాలకు కొత్త రంగు వేయడానికి ప్రయత్నించింది." "షటప్" అని గట్టిగా అరిచాడు విక్రమ్. అతని అరుపులకు ఇల్లంతా దద్దరిల్లింది. పనివాళ్ళు భయంతో మూలలకు నొక్కబడ్డారు. "నా మంచి కోసమా? నా కాపురాన్ని కూల్చటం నా మంచి కోసమా? ఒక స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని దొంగగా నిలబెట్టి నేను ప్రేమించిన నా భార్యను నా చేతులతోనే గెంటేలా చేయటం నా మంచి కోసమా? నీ అహంకారం కోసం, నీ అసూయ కోసం కన్న కొడుకు జీవితంతోనే ఆడుకున్నావు. అసలు నువ్వు ఒక తల్లివేనా? నా వ్యాపారం పోయినా పర్లేదు, కానీ పల్లవిని వదిలించుకోవాలన్న నీ స్వార్థం ముందు నీకు నా సంతోషం కనిపించలేదా?" అనే ఆవేశంతో బాధతో ఊగిపోయాడు విక్రమ్. సోనియా కల్పించుకుని, "అన్నయ్య, మమ్మీని ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ పల్లవి మన ఇంటికి వచ్చినప్పటి నుంచి గొడవలే కదా. తను వెళ్ళిపోతే మనకి ప్రశాంతత" అని తల్లిని వెనుకేసుకొచ్చింది. విక్రమ్ సోనియా వైపు తిరిగి, "నీకు ప్రశాంత కావాలి కదా సోనియా? అయితే విను. పల్లవి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గొడవలు చేయటం లేదు, భరిస్తుంది. మీరిద్దరు పెట్టిన ప్రతి నరకాన్ని పంటి బిగువున భరించింది. నీ పెళ్లి చూపుల్లో ఆమె నిన్ను తక్కువ చేయలేదు. నా పరువును, నీ పెళ్లిని కాపాడింది. కానీ మీరే ఆ మంచితనాన్ని కుట్రతో చంపాలని చూశారు. ఈ రోజు నుంచి ఇంట్లో మీ ఇద్దరు ఆటలు సాగవు" అని తేల్చి చెప్పాడు. విక్రమ్ రాజేశ్వర్ దగ్గరకు నడిచాడు. "మమ్మీ, నా మీద పగతో ఉన్న పల్లవి కూడా ఒక భార్యగా తన బాధ్యతను నిర్వర్తించింది. కానీ ఒక తల్లిగా నువ్వు మాత్రం నీ కొడుకు పాలిట శత్రువుగా మారావు. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నీ అధికారం, నీ పెత్తనం చెల్లవు. ఈ ఇంటికి యజమానురాలు పల్లవి మాత్రమే. ఆమె ఈ గడప తొక్కిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయాలే ఈ ఇంట్లో శాసనాలు. ఒకవేళ మీకు ఇది ఇష్టం లేకపోతే మీరు ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు. ఇది నా ఆఖరి మాట" అని తన తల్లికి ఒక భయంకరమైన శిక్ష విధించాడు విక్రమ్. రాజేశ్వరికి ఆ మాటలు గుండెల్లో గుణపాల దిగాయి. ఇన్నాళ్ళు తాను అనుభవించిన అధికారం, అహంకారం అన్ని తన కళ్ళ ముందే కూలిపోవటం చూసి ఆమెకు వణుకు పుట్టింది. తన కన్న కొడుకే తనను ఒక పరాయిదాన్లా చూడడం ఆమె అహంకారాన్ని పూర్తిగా చంపేసింది. సోనియా ఏడుస్తూ అక్కడి నుంచి తన గదిలోకి పరిగెత్తింది. విక్రమ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా బయటకు వెళ్ళి కారు కీస్ తీసుకున్నాడు. అతని గమ్యం ఇప్పుడు ఒక్కటే, పల్లవి. తన తప్పును సరిదిద్దుకోవాలి. ఆమె కన్నీళ్లను తుడవాలి. తన మనసులోని ప్రేమను ఆమెకు చెప్పి తిరిగి ఇంటికి మహాలక్ష్మిలా తీసుకురావాలి. కారు స్టార్ట్ చేసి పల్లవి ఇంటి వైపు వేగంగా దూసుకుపోయాడు. కారు వేగంగా వెళ్తూ ఉంది. బయట వాతావరణం మబ్బులు పట్టి చిరుజల్లు రాలుతున్నాయి. ఆ వర్షం విక్రమ్ మనసులో పడుతున్న పశ్చాత్తాప కన్నీళ్లకు ప్రతీకలా ఉంది. స్టీరింగ్ పట్టుకున్న అతని చేతులు వణుకుతున్నాయి. పల్లవిని మొదటిసారి పెళ్లి మండపంలో చూసినప్పటి నుంచి
నిన్న ఆమెను గెంటేసే వరకు జరిగిన ప్రతి సంఘటన అతని కళ్ళ ముందు మేలుతూ ఉంది. ఆమెను బానిసలా చల్లో పడుకోబెట్టడం, ఆమె కన్నం పెట్టకుండా ఆకలితో మార్చడం, అత్తగారు వ్రతం పేరుతో హింసిస్తూ ఉంటే తను పరోక్షంగా కారణమవటం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే విక్రమ్కు తన్ను తాను శిక్షించుకోవాలనిపిస్తుంది. మీరు రాక్షసుడు కారు, నా భర్త అని ఆమె తన గుండెల మీద తలవాల్చి చెప్పిన మాట అతన్ని ఇప్పుడు కత్తిలా కోస్తుంది. నేను నీ ప్రేమకు అర్హుణ్ణి కాను పల్లవి, కానీ నువ్వు లేకుండా నేను బతకలేను. నా అహంకారాన్ని కడిగేసి నన్ను ఒక మనిషిగా మార్చిన నీ పాదాలు పట్టుకునైనా నా తప్పు క్షమాపణ అడుగుతాను. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ నన్ను వదిలిపెట్టకు అని మనసులోని వేడుకుంటూ కారు యాక్సిలేటర్ మీద కాలు పెట్టి గట్టిగా నొక్కాడు విక్రమ్. పల్లవ్ వాళ్ళ ఇల్లు ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంటి ముందు విక్రమ్ కారు వచ్చి ఆగింది. కారు శబ్దం విని రామచంద్రరావు బయటకు వచ్చాడు. కారులోంచి దిగిన విక్రమ్ని చూడగానే ఆయన ముఖంలో భయం, కంగారు కనిపించాయి. మళ్ళీ ఎందుకు వచ్చాడు? నా కూతుర్ని ఇంకెంత హింసించడానికి వచ్చాడు అన్న ఆందోళన ఆయన కళ్ళల్లో ఉంది. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ రామచంద్రరావు దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు గంభీరంగా అహంకారంతో తల ఎత్తుకొని నడిచే విక్రమ్ ఇప్పుడు తలదించుకుని నీలచూపులు చూస్తూ ఒక అపరాధిలా నిలబడ్డాడు. మామయ్య గారు అని పిలిచాడు విక్రమ్. అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది. లోపల నుంచి జానకమ్మ కోపంగా బయటకు వచ్చింది. విక్రమ్ని చూడగానే ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎందుకు వచ్చారు బాబు ఇక్కడికి? ఇంకేం మిగిలింది ఇక్కడ? నా కూతురి ప్రాణాలు ఏమైనా తీద్దామని వచ్చారా? అప్పు ఇచ్చామని నా కూతుర్ని కొనుక్కున్నట్లు బానిసలా చూశారు, రాచి రంపాన పెట్టారు. అవన్నీ కూడా నా తండ్రి పరువు కోసమని పంటి బిగున భరించింది నా తల్లి. కానీ మీరు ఏకంగా దాని దొంగని చేసి నడి రోడ్డు మీద నిలబెట్టారు కదా. అసలు మీకు దయాజాలి ఉన్నాయా? మీరు మనుషులేనా? నా కూతుర్నిక మీ ఇంటికి పంపే ప్రసక్తే లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఏడుస్తూ చేతులు జోడించి దండం పెట్టింది జానకమ్మ. జానకమ్మ మాటలు విక్రమ్ గుండెను కోసాయి. ఆమె ఆవేదనలో నిజముంది. ఒక తల్లిగా తన కూతురి పడుతున్న బాధను చూసి ఆమె అలా అండంలో ఎలాంటి తప్పు లేదు. విక్రమ్ ఏం మాట్లాడకుండా అడుగులు ముందుకు వేసి జానకమ్మ ముందు మోకరిల్లాడు. ఆ దృశ్యం చూసి రామచంద్రరావు, జానకమ్మ ఇద్దరు షాక్ అయ్యారు. కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్త ఒక సామాన్య మధ్యతరగతి తల్లి ముందు అలా మోకరిల్లటం వాళ్లకు ఊహించని విషయం. నన్ను దండించండి అత్తయ్య, మీరు కొట్టినా తిట్టినా పడే అర్హత నాకు ఉంది. నేను ఒక మూర్ఖిని, అహంకారిని. నా పగాని అధికారంతో పల్లవి పవిత్రతను నేను చూడలేకపోతున్నాను. నిన్న ఆ ఫైల్ దొంగలించింది పల్లవి కాదు, నన్ను పల్లవిని విడదీయడానికి మా అమ్మ చేసిన కుట్రాది. ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ చూసి నిజం తెలుసుకున్నాను. నేను ఎంతటి రాక్షసున్నైనా పల్లవి తన ప్రేమతో నన్ను మనిషిగా మార్చింది. ఆ ప్రేమను అర్థం చేసుకోలేని నా వెర్రితనాన్ని క్షమించండి. పల్లవి లేని నా జీవితం శూన్యం. దయచేసి నన్ను క్షమించండి అని రెండు చేతులు జోడించి కన్నీళ్లతో అడిగాడు విక్రమ్. విక్రమ్ కళ్ళల్లో ఉన్న నిజమైన పశ్చాత్తాపం చూసి జానకమ్మ కోపం కొద్దిగా చల్లారింది. రామచంద్రరావు కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన అల్లుడు నిజం తెలుసుకున్నందుకు ఆయన మనసు తేలికపడింది. రామచంద్రరావు ముందుకొచ్చి విక్రమ్ భుజాలు పట్టుకుని పైకి లేపాడు. లేవండి బాబు, మీరిలా కూర్చోటం మాకు పాపం. మీరు నిజం తెలుసుకున్నారన్న ఒకే ఒక్క మాట మా ₹1,00,00,000 సంతోషాన్నిచ్చింది. పల్లవి లోపల ఉంది, వెళ్ళి కలవండి అని లోపలికి దారిచ్చారు రామచంద్రరావు. విక్రమ్ నెమ్మదిగా ఇంట్లో అడుగుపెట్టాడు. హాల్లో ఎవ్వరు లేరు. లోపల గదిలోంచి ఒక సన్నని వెలుతురు వస్తుంది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది దగ్గరికి వెళ్ళాడు. గదిలో ఒక చిన్న మంచం మీద పల్లవి కూర్చుని ఉంది. కిటికీలోంచి పడుతున్న వర్షపు చినుకుల వైపు చూస్తూ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది. ఆ ముఖం పూర్తిగా పాలిపోయి ఉంది. నిన్న విక్రమ్ కొనించిన ఆ ఎరుపు రంగు పట్టుచీరను తీసుకురాకపోయినా ఆమె తన చేతికి విక్రమ్ వేసిన ఆ చిన్న బ్యాండేజ్ని మాత్రం పదే పదే తరుముకుంటుంది. తను గెంటేసిన వాడి మీద కోపం లేదు, కేవలం తన భర్త
తన నమ్మలేదన్న అంతులేని ఆవేదన ఆమెను తొలిచేస్తుంది. విక్రమ్ గడప దగ్గర ఆగిపోయాడు. పల్లవిని అలా చూస్తుంటే అతనికి ప్రాణం పోతున్నట్లుగా ఉంది. పల్లవి అని పిలిచాడు. ఆ పిలుపులో ఎంతో ఆర్తి, అంతకు మించిన ప్రేమ ఉన్నాయి. ఆ గొంతు వినగానే పల్లవి ఉలిక్కిపడి కిటికీ వైపు నుంచి గుమ్మం వైపు చూసింది. అక్కడ కన్నీళ్లతో నిలబడి ఉన్న విక్రమ్ని చూడగానే ఆమెకిది కలనా నిజమా అర్థం కాలేదు. గబగబ లేచి నిలబడింది. విక్రమ్ అడుగులు వేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఇద్దరి మధ్య కొద్ది సెకండ్ల పాటు భయంకరమైన నిశ్శబ్దం. ఇద్దరి కళ్ళల్లోనూ కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. విక్రమ్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. పల్లవి తన చేతులను వెనక్కి లాగలేదు. కానీ ఆమె కళ్ళు మాత్రం జవాబు కోసం అతని ముఖంలోనే వెతుకుతున్నాయి. నన్ను క్షమించు పల్లవి అని వణుకుతున్న గొంతుతో అన్నాడు విక్రమ్. నేను ఒక రాక్షసుణ్ణి. నా కోపాన్ని, నా అహంకారాన్ని నీ మీద చూపించి నిన్ను కన్నీళ్ల పాల్చేశాను. మా అమ్మ అన్న నాటకాన్ని గుర్తించలేక దేవుళ్ళ నిన్ను దొంగం చేశాను. ఇప్పుడే నిజం తెలుసుకున్నాను. నా మనసులో నీ స్థానం ఏంటో, నువ్వు నాకెంత ముఖ్యమో నిన్ను కోల్పోయాకే నాకు అర్థమైంది. నా బతుకు నీతోనే ముడిపడి ఉంది పల్లవి. నన్ను శిక్షించు, కొట్టు, తిట్టు, కానీ నన్ను వదిలేసి వెళ్ళను అని మాత్రం చెప్పకు అని చిన్నపిల్లలా ఏడుస్తూ పల్లవి చేతుల మీద తలవాల్చాడు విక్రమ్. పల్లవి గుండె ఆగిపోయింది. తన భర్త ఏ అహంకారంతో అయితే తన్ను బయట పెట్టాడు, అదే అహంకారాన్ని ఇప్పుడు తన కాళ్ళ దగ్గర వదిలేసి ఏడుస్తున్నాడు. ఆమె తన కుడి చేతితో నెమ్మదిగా విక్రమ్ తల నిమిరింది. విక్రమ్ తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. పల్లవి కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. నేను ఆ రోజు చెప్పాను కదా విక్రమ్, మీరు రాక్షసుడు కారు అని. మీ మనసు చాలా మంచిది. నా మీద మీకు నమ్మకం లేనందుకు నేను బాధపడ్డాను, కానీ మీ మీద ఉన్న ప్రేమను నేను ఎప్పుడూ చంపుకోలేదు. నాకు తెలుసు మీరు ఎప్పటికైనా నిజం తెలుసుకొని నన్ను వెతుక్కుంటూ ఈ గుమ్మానికి వస్తారని. నేను మీ భార్యని విక్రమ్. ఈ చిన్న విషయానికి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాను? అంతన పవిత్రమైన ప్రేమను వ్యక్తపరిచింది. పల్లవి నోటి వెంట ఆ మాటలు రాగానే విక్రమిక తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. వెంటనే ఆమెను తన గుండెల మీదకు గట్టిగా లాక్కుని హత్తుకున్నాడు. పల్లవి కూడా తన రెండు చేతులతో అతన్ని గట్టిగా వాటేసుకుంది. ఇన్నాళ్ళు పగా భయాల మధ్య నలిగిపోయిన ఆ రెండు దేహాలు ఇప్పుడు సంపూర్ణమైన ప్రేమతో, నమ్మకంతో ఒకటయ్యాయి. వాళ్ళిద్దరి కన్నీళ్లు కలిసిపోయి వారి మనసుల్లో ఉన్న గతపు చేదు జ్ఞాపకాలను కడిగేశాయి. ఆ చిన్న పెంకుటింట్లో వర్షపు చినుకుల సంగీతం మధ్య ఆ జంట యొక్క కొత్త ప్రయాణం మొదలైంది. బలవంతంగా మెల్లో పడ్డ మూడుముళ్ళు ఇప్పుడు మనసుల మధ్య విడదీయలేని బంధంగా మారాయి. సమయం రాత్రి 9 గంటలు దాటుతుంది. విక్రమ్ పల్లవిని తీసుకుని హాల్లోకి వచ్చాడు. అక్కడ రామచంద్రరావు, జానకమ్మ ఇద్దరు ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నారు. విక్రమ్ పల్లవిల ముఖాల్లో ఉన్న ప్రశాంతతను చూడగానే ఆ తల్లిదండ్రుల ప్రాణాలు లేచి వచ్చాయి. ఇన్నాళ్ళు కన్నీళ్లతో ఉన్న తమ కూతురి ముఖంలో తొలిసారిగా ఒక నిజమైన సంతోషాన్ని చూసి వాళ్ళు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. మామయ్య గారు, అత్తయ్య, నేను మళ్ళీ చెబుతున్నాను, నన్ను క్షమించండి. ఇక మీదట మీ కూతురి కంట్లోంచి ఓ కన్నీటి బొట్టు కూడా రానివ్వను. ఇది పల్లవి భర్తగా నేను మీకు ఇస్తున్న మాట. పల్లవిని మళ్ళీ నా ఇంటికి తీసుకెళ్తున్నాను. కానీ ఈసారి ఓ కోడలిగా కాదు, ఆ ఇంటి యజమానురాలిగా అని ఎంతో నమ్మకంగా చెప్పాడు విక్రమ్. జానకమ్మ కళ్ళు చెమర్చాయి. విక్రమ్ దగ్గరకు వచ్చి అతని తల నిమిరింది. బాబు, మాకు కావాల్సింది కూడా ఇదే. కోట్ల ఆస్తులున్నా మాకేమీ వద్దు. మా బిడ్డ సంతోషంగా ఉంటే చాలు. మీరిద్దరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని ఆశీర్వదించింది. రామచంద్రరావు కూడా విక్రమ్ చేతులు పట్టుకుని తన కృతజ్ఞతను చాటుకున్నాడు. పల్లవి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని విక్రమ్తో కలిసి బయటకు నడిచింది. ఆ చిన్న పెంకుటింటి గడప దాటుతూ ఉంటే పల్లవి ఒకప్పుడు కన్నీళ్లతో వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు పక్కన విక్రమ్ చేయి పట్టుకుని నడుస్తూ ఉంటే ఆమె ఒక మహారాణిలా ఫీల్ అవుతుంది. కారు స్టార్ట్ అయింది. బయట వర్షం ఆగిపోయినా రోడ్లన్నీ తడిగా ఉన్నాయి.
వాతావరణం ఎంతో చల్లగా ఉంది. కారు ఏసీ గాలికి పల్లవి సన్నగా వణుకుతుంది. ఇన్నాళ్ల ప్రయాణాల్లో కారులో ఒక భయంకరమైన నిశ్శబ్దం. విక్రమ్ కఠినమైన హెచ్చరికలు మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు ఆ నిశ్శబ్దంలో ఒక అందమైన సంగీతం వినిపిస్తుంది. విక్రమ్ డ్రైవింగ్ చేస్తూనే తన ఎడమ చేతిని చాచి పల్లవి కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. పల్లవి ఒకసారిగా ఉలిక్కిపడి అతని వైపు చూసింది. విక్రమ్ ముఖంలో అద్భుతమైన చిరునవ్వుంది. అతను ఆమె చేతిని తన పెదవుల దగ్గరకు తీసుకువెళ్ళి ఆ గాయపడిన చోట ఎంతో సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు పల్లవి దేహంలో విద్యుత్ ప్రవహించినట్లయింది. ఆ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. తన చేతిని వెనక్కి లాక్కోకుండా తన చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. ఇంకా నొప్పిగా ఉందా పల్లవి అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు విక్రమ్. లేదు, అసలు నొప్పి తెలియడం లేదు. మీ స్పర్శ నా గాయాలన్నిటినీ మాయం చేసింది అని చిన్నగా నవ్వుతూ చెప్పింది పల్లవి. కానీ నువ్వు పడ్డ మానసిక వేదనకు నేనిచ్చిన గాయాలు అంత సులభంగా మాయం కావని నాకు తెలుసు. మా అమ్మ కుట్ర గురించి నీ ముందే గ్రహించి ఉంటే నిన్ను నిన్న రాత్రి వర్షంలో అంతలా ఏడిపించి గెంటేవాణ్ణి కాదు. నువ్వు ఆ సూట్ కేసు సర్దుకొని గుమ్మం దాటుతూ ఉంటే నా ప్రాణం పోయినంత పనైంది పల్లవి. కానీ నా అహంకారం నా కళ్ళు మూసేసింది అంటూ తన తప్పును మళ్ళీ తలుచుకుని బాధపడ్డాడు విక్రమ్. పల్లవి తన మరో చేత్తో విక్రమ్ భుజాన్ని నిమిరింది. గతం గురించి ఆలోచించకండి విక్రమ్. నేను దాన్ని ఎప్పుడో మర్చిపోయాను. మీరు నిజం తెలుసుకున్నారన్న ఆనందం ముందు ఆ కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తున్నాయి. మనం కొత్తగా మొదలు పెడదాం అంది ఎంతో పరిణితితో. ఆమె గొప్పతనానికి విక్రమ్ మనసులో ఆమెకు శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని కళ్ళలోకి చూసుకుంటూ ఆ రాత్రి ప్రయాణాన్ని ఎంతో మధురంగా సాగించారు. కారు విక్రమ్ ఇంటి పోర్టికోలో వచ్చి ఆగింది. ఇల్లంతా దీపాలతో వెలిగిపోతుంది. కానీ లోపల వాతావరణం మాత్రం శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుంది. సోఫాలో రాజేశ్వరి సోనియ ఇద్దరు ముఖాలు మార్చుకుని కూర్చున్నారు. విక్రమ్ ఇంట్లోంచి వెళ్ళినప్పటి నుంచి రాజేశ్వరికి భయం పట్టుకుంది. కొడుకు తన బండారం బయట పెట్టేసరికి ఆమెకేం చేయాలో పాలిపోవటం లేదు. కారు శబ్దం వినగానే ఇద్దరు ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశారు. విక్రమ్ కారు దిగి పల్లవి వైపు వెళ్ళి డోర్ తీశాడు. పల్లవి నెమ్మదిగా కారు దిగింది. ఆమెను చూడగానే రాజేశ్వరి కళ్ళల్లో మళ్ళీ అదే ద్వేషం రగులుకుంది. కానీ ఇప్పుడు విక్రమ్ ముందు ఏమీ అనలేని నిస్సహాయత. విక్రమ్ పల్లవి చేయి పట్టుకొని గుమ్మం దగ్గరకు నడిపించాడు. ఇంట్లో కడుగు పెట్టబోతున్న పల్లవిని ఆపి, ఒక్క నిమిషం పల్లవి అన్నాడు విక్రమ్. పల్లవి ఆశ్చర్యంగా చూసింది. విక్రమ్ లోపలికి చూసి, లక్ష్మి ఒకసారి ఇలా బయటకు రా అని పిలిచాడు. పని మనిషి లక్ష్మి పరుగు పరుగున వచ్చింది. పల్లవిని చూడగానే లక్ష్మి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. అమ్మగారు వచ్చేసారా? నాకెంత సంతోషంగా ఉందో తల్లి అంది చేతులు జోడిస్తూ. విక్రమ్ లక్ష్మితో, లక్ష్మి వెళ్ళి దేవుడి గదిలోంచి హారతి పళ్ళెం తీసుకురా. ఈ ఇంటి మహాలక్ష్మి మళ్ళీ అడుగు పెడుతుంది. పద్ధతిగా ఇంట్లోకి ఆహ్వానించాలి అని చెప్పాడు. ఆ మాటలు వినగానే సోఫాలో ఉన్న రాజేశ్వరికి గుండె ఆగినంత పనైంది. పెళ్లి చేసుకుని మొదటిసారి వచ్చినప్పుడు తను హారతి ఇచ్చి ముఖం చిట్లీసి దారుణంగా అవమానించింది. ఇప్పుడు తన కళ్ళ ముందే ఒక పని మనిషితో హారతి ఇప్పించి పల్లవికి ఇంతటి గౌరవం ఇస్తున్నాడా అని ఆమెకు రక్తం మరిగిపోతుంది. లక్ష్మి సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి హారతి పళ్ళెం తీసుకువచ్చింది. పల్లవికి ఎంత భక్తిగా హారతి ఇచ్చి బొట్టు పెట్టింది. కుడి కాలు పెట్టి, లోపలికి రా తల్లి, ఈ ఇల్లు ఇక నీదే అంది లక్ష్మి. పల్లవి కళ్ళు చెమర్చాయి. విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ కళ్ళల్లో ప్రోత్సాహం కనిపించింది. పల్లవి కుడి కాలు పెట్టి ఆ ఇంద్రభవనంలోకి ఒక మహారాణిలా అడుగుపెట్టింది. ఆమె అడుగుపెట్టిన క్షణం ఆ ఇంట్లో ఇన్నాళ్ళు ఉన్న ఆధిపత్యం, అహంకారం అన్నీ బదులైపోయాయి. లోపలికి వచ్చిన పల్లవిని నేరుగా హాలు మధ్యలోకి తీసుకెళ్లాడు విక్రమ్. మరి తర్వాత ఏం జరగబోతుంది? రాజేశ్వరి సోనియ పల్లవిని చూసి ఎలా రియాక్ట్ అవుతారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.